వందనాలండి. మరొక పర్యాయము దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆయన వాక్యమైన రొట్టెని మనందరము విరుచుకొని సమపాళలో చక్కగా భుజించుదాము. దేవుని ఆశీర్వాదము శక్తిని పొందుకుందామండి. ఒక పాట పాడుకుని వాక్యంలోకి వెళ్దాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిని ఇచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్న అయినది, రత్నరాసుల కన్నా కోరతగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దేవునికి స్తోత్రం అండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాము మనకిచ్చిన సమయాన్ని బట్టి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం నుండి 12 వరకు చదువుకుందామండి. యెషయా గ్రంథము 55:10 నుండి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకే అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును. పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, సర్వశక్తిమంతుడా, పరలోకపు తండ్రి, నీకు వందనాలు. మరి ఒక పర్యాయం అల్పి అయోగ్యురాలను ప్రభా దిశలో చాటను మరుగు చేసుకోండి. నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని నాయన నాకు మాకు వినుచున్న ప్రియులకి మీరు అభిషేకం ద్వారా తండ్రి పంపించమని ప్రార్థిస్తున్నాం. సమయమందు బయలు వెళ్ళిన ప్రతి నోటి నీ నోటి మాట ద్వారా తండ్రి బిడ్డలందరూ విడుదల పొందుకొని చక్కగా సమాధానంతోనూ సంతోషముతోనూ నెమ్మది కలిగి భక్తి చేసుకోవడానికి ఆటంకములు తప్పింపబడి ముందుకు కొనసాగుటకు కావలసిన ప్రతి కార్యమును కూడా
మీ వాక్కు ద్వారా బిడ్డలకు జరిగించి ఈ సహవాసాన్ని మీరే తండ్రి నాయన ఆశీర్వదించి బలపరిచి నెమ్మదితో మేమందరము సమాధానంతో నీతో నడిచినట్లు రాకడ పర్యాంతం వరకు మా అందరికీ సహాయం చేయమని యేసు వైపు చూచనే సహవాసాన్ని నాయన మరొకసారి మీ పాదాల దగ్గర ఉదయకాలం పెట్టుకుంటూ మీరు మాత్రమే మాట్లాడి మహిమను పొందుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని యొక్క వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, మనకి నెమ్మదినిస్తుంది. నా పాదములకి దీపమును నా త్రావకు వెలుగును అన్నారు 119 కీర్తనాకారుడు. దేవుని యొక్క వాక్యము ఎక్కడైతే సమయం అయితే మనకి వెల్లడవుతుందో అక్కడ నీతి వెలుగు కూడా కలుగుతుంది. ఈ భూమి మీద దేవుని యొక్క వాక్యానికి ఉన్న శక్తి ఈ భూమండలంలో దేనికి లేదండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అంటూ ఆ కిందకు వచ్చి 14వ వచనం వచ్చేటప్పటికి యోహాను సువార్త 14లో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన వసించరు. అంటే శరీరాన్ని ధరించుకుని వాక్యమే యేసయ్య, యేసయ్యే వాక్యము, దేవుడే వాక్యము, వాక్యమే దేవుడండి. వాక్యము మనం వినుచుండగానే మన హృదయాంతరంగాల్లో దేవుడు చేసే కార్యములు చాలా ఘనముగా ఉంటాయండి. వాక్యానికి మనం ఇచ్చే ప్రాధాన్యత చాలా గొప్పది. చాలామంది పాటల కన్నా ప్రార్థనల కన్నా వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ఎందుకంటే వాక్యము చదువుతూ ఉండగానే మనము మహోన్నతిని యొక్క నీడని మనము ఆశ్రయించినట్లే, ఆయన్ను మనం శరణు వేడుకొనినట్లే. ఆయన యొక్క చాటును నివసించే వారు ఎవరైనా కూడా ఈ భూమండలంలో ధన్యులేనండి. అంత గొప్ప మహిమ గల దేవుని యొక్క నోటి మాట కిందకి, స్వరం కిందకి మనందరము చేరుకున్నాము. వాక్యము చదువుతూ ఉండగానే, వింటూ ఉండగానే మన కుటుంబ పరిస్థితుల్లో కానీ, జీవిత విధానాల్లో కానీ ఆయన చేస్తున్న ఘనమైన కార్యాలు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క రకమైన రొట్టెని విరుస్తారు. ఏది ఎవరు విరిచినప్పటికీ కూడా దేవుని వాక్యం అంతటా కూడా ఒకటయే వసిస్తుందండి. రకరకాలుగా వడ్డించేవారు ఉంటారు. ఆ వడ్డించేటప్పుడు మనం కూడా ఎంతో ఆశతో అత్యాశక్తితో భుజిస్తూ ఉంటాం. వర్షమును హిమమును ఎలాగైతే ఆకాశం నుండి క్రిందికి వస్తూ మరి ఒక్క చెనుకు కూడా మళ్ళా పైకి వెళ్ళకోకుండా, ఒక హిమబిందువు కూడా మళ్ళా పైకి వెళ్ళకోకుండా ఎలాగైతే భూమిని తడపడానికి ఇష్టపడుతూ ఉన్నాయో అలాగే దేవుని వాక్యము వస్తూ ఉంటుండగా, విడుదలవుతుండగా మన యొక్క బ్రతుకుల్లో చాలా అద్భుతమైన ఆశ్చర్యమైన మిరాకల్స్ జరుగుతూ ఉంటాయండి. ఈరోజు మనం ఏ వాక్యం చదువుకున్నామో, ఏ వాక్యాన్ని అయితే మనము భుజిస్తున్నామో దాసుల ద్వారా, ఆ వాక్యము వెనక్కి తిరిగి వెళ్ళదండి. ఏదైనా మనం వచ్చి ఉంటే వెనక్కి తిరిగి మళ్ళీ ఇవ్వవలసిన సంగతులు, అలాంటి యొక్క విషయాలు మన జీవితాల్లో ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యము పరలోకం నుండి అగ్నివలే మన మీదకి విడుదలవుతూ ఉంటుంది. రకరకాలైన పరిస్థితులను తీసుకొని వస్తాము. నిత్యము కూడా మానవ జీవితంలో ఏవో ఒక సమస్యలు మనకి ఉంటాయండి. కొన్నిటికి పరిష్కారం ఆలస్యంగా కనపడుతుంది అనిపిస్తుంది, కొన్నిటికి త్వరగానే సమాధానం వస్తున్నట్లుగా ఉంటుంది, కొన్నిటిని మనం అడక్కోకుండానే ఘనమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి.
అయ్యో, తగినంత ప్రార్థన మనం చేయలేదు ఆ విషయంలో. అంత భారం మనం ఆ విషయం పట్ల పెట్టకపోయినప్పటికీ కూడా ఇంత గొప్ప కార్యం జరిగిందా, ఇంత గొప్ప సమాధానము, ఇంత గొప్ప మేలు విడుదలైందా అంటే కేవలం దేవుడు పంపించిన మాట ద్వారా మనకి విడుదలవుతూ ఉంటుంది. మనకు అప్పుడు చాలా ఆశ్చర్యము, అద్భుతంగానే ఉంటుంది. ఎందుకంటే దేవుడు కీర్తనాకారుడితో కూడా మనకి తెలియచేస్తూ ఉంటారు. 31వ అధ్యాయంలో 19వ వచనంలో కీర్తనలు, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. 31:19 కీర్తనలో ఉన్న మాట అండి. ఆయన యందు ఎవరైతే భయము కలిగి భక్తి కలిగి ఆయన దాచించిన మేలు పొందుకోవడానికి ఎవరైతే ఇష్టపడతారో అది చాలా, దేవుడు చెప్తున్నారు, చాలా గొప్పది. అది నరుల ఎదుట ఆయన్ని ఆశ్రయించే వారి నిమిత్తము కూడా ఆయన సిద్ధపరిచిన మేలు కూడా చాలా గొప్పది. నరులందరి ఎదుట కూడా మనకు తెలియకుండానే ప్రియులరా ఆయన చేసిన మిరాకల్స్ని బట్టి మనం బయటికి సాక్షులుగా వచ్చేస్తాము. నేనే దేవుడను మీరే సాక్షులు అన్నారు. అది యొక్క చాలా మందికి ఇంకా బాహాటంగా ఆ సాక్ష్యాలు వెల్లడి అవ్వవు. కొంతమందికి వెల్లడవుతాయి. కారణం ఏమిటంటే దేవుని యొక్క వాక్యానికి చాలా భయపడుతూ ఉంటారండి. అమ్మ, ఈరోజు దేవుడు నాతో వాక్యం ద్వారా ఏం మాట్లాడతారో, దేవుని వాక్యం దగ్గరికి నేను భయభక్తులతో వెళ్ళాలని ఎవరైతే భయపడి దేవుని వాక్యం దగ్గరికి వస్తారో వాళ్ళని బాహాటంగా కూడా అనేకుల మధ్యన దేవుడు మంచి సాక్షి బిడ్డలుగా ఆయన వాడుకుంటారు. ఇంటా వాడుకుంటారు, బయట కూడా వాడుకుంటారు. కారణం ఏదైనా ఉన్నదంటే దేవుని యొక్క వాక్యము పట్ల భయం కలిగి ఉంటారు. తండ్రి, పరలోకపు తండ్రి, ఈ దినము నా కోసం ఏమి స్వరాన్ని దాచి ఉంచావో, ఏమి విడుదల చేస్తావో, నీ చిత్తము నీకు ఇష్టమైన దానిని నీవు నా ఎడలు కోరుకుంటావు కదా తండ్రి అని ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని భుజిస్తూ ఉంటారు. సంపూర్ణంగా తింటారు. గొర్రె సంపూర్ణంగా ఆహారం తిన్నప్పుడు, మేత మేసినప్పుడు చాలా తేంచుకుంటూ ఉంటుంది. అలాగే సంపూర్ణంగా దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే చదువుకుని భుజించి దాన్ని మళ్ళా చదువుకుని మరలా చదువుకుని యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోమంటున్నారు. యెహోవా వాక్యం కొంత అచ్చట ఇచ్చట, సూత్రం వెంబడి సూత్రము, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఉంటాయని దేవుడు మనకి యెషయా గ్రంథంలో నుండే మనకి సెలవిస్తున్నారండి. హిమము ఆకాశము నుండి వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళదు, వర్షము కూడా ఆకాశం నుండి వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళదు. భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించు వానికి ఆహారమును కలుగుటకే అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే దేవుని యొక్క నోట నుండి వచ్చి వచనం కూడా ఉంటుందట. ప్రతి మాట కూడా పరలోక సంబంధమైనదే. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్క చిన్న అక్షరం కూడా దేవుని యొక్క నోట నుండి వచ్చిన మాటేనండి. అది మరలా తిరిగి యెషయా గ్రంథం 55లోని 11వ వచనంలో నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. ఆయనకి మన పట్ల అనుకూలమైన సంఘాల పట్ల కానీ, సేవ పట్ల కానీ, సంఘం అనగా మనం కాదండి. చిన్న సంఘమైనా, పెద్ద సంఘమైనా, చిన్న పెద్ద సహవాసాలైనా, మన కుటుంబ సహవాసమైనా, ఏదైనా కూడా మనందరము కూడా దేవుని యొక్క పిల్లలమే. ప్రాముఖ్యంగా సంఘం అనేది ఆయనకి ప్రధానమైన విషయము. సిలువలో
సహవాసాన్ని, బంధాన్ని కట్టడానికే ఆయన తల కూడా వాల్చారు మనందరి కోసమే. సంఘం అనగా ఇచ్చోట నుండి ఇచ్చోట నుండి మనందరము కూడుకుని వస్తున్నాము. ఉదయకాలం అవనివ్వండి, ఆయా యొక్క సమయాల్లో అవనివ్వండి. సంఘము అనగా మనము కాదండి, ఆయన పిల్లలమే. ఎప్పుడైతే ఆయన పాదాల యొద్ద మనము తగ్గించుకొని చచ్చిన కుక్కల వలె ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర మనం కూర్చుంటామో, తండ్రి నాకు వేరే దిక్కు అన్నది ఈ భూమి మీద ఏమీ లేదు, నీ పాదపద్మాలు సృజించుటే తండ్రి నాకు ఈ లోకంలో దిక్కై ఉన్నది, నీకంటా నాకు వేరే ఏది కూడా ఆధారం కూడా లేదని ఎవరమైతే ప్రియులారా మనం తగ్గించుకొని మనం ప్రభు పాదాల దగ్గర కూర్చుంటాము, ఎన్నిసార్లు మనము యేసయ్య మాటని ఉచ్చరించుకుంటాము. ఎంత ఇష్టమో పరలోకపు తండ్రికి తన కుమారుడంటే. ఎంతో ప్రియమైన ఇష్టమైనప్పటికీ కూడా మనందరి కొరకు కూడా ఒక భయంకరమైన మరణాన్ని ఆయనకి అనుగ్రహించారు. అలా మరణిస్తేనేనట ఆయన రక్తంలో మనం కడగబడతామట. అలా ఆయన చనిపోతేనట మన పాపములకు విమోచన ఉందని ఆయన ప్రియాతి ప్రియమైన కుమారుని మనకి అప్పగించారు. చూడండి, మన పిల్లలకి ఏదైనా చిన్నపాటి జ్వరం వచ్చినా, మనకి ఆ పిల్లలకి ఏదైనా తగనిది ఒకవేళ వచ్చినా మనం అనుకుంటాం కదా, వారి మీద మనకున్న ప్రేమ, అది నాకు వస్తే బాగుండు, నా బిడ్డ మీద లేకుంటే బాగుండు అనుకుంటాం. కానీ వాళ్ళది వాళ్ళకే ఇస్తాడు దేవుడు, మనది మనకే ఇస్తాడు. మనకి ఎంత ప్రేమో మన కడుపుని పుట్టిన బిడ్డలంటే. ఆ బిడ్డ బాధపడుతున్నప్పుడు మన కళ్ళ ముందు చూడలేక, అది నాకు వచ్చేస్తే బాగుండు, అది నాకు ఇచ్చేస్తే బాగుండు, దేవుడు ఎందుకు ఇలా ఇచ్చాడు అని అనుకుంటా. ఎందుకంటే మన అమితమైన ప్రేమ అండి, మన కన్న బిడ్డల మీద మనకి ప్రేమ ఉంటుంది. అలా ప్రేమ లేకపోతే మనం కూడా వాళ్ళని కష్టాలలో అయినా ఉన్నతమైన స్థితిలో అయినా మనం పెంచలేం. అలాగే మన దేవుడు కూడా మన యందు ఎంతో ప్రేమ, ఎంతో కృప, ఆయన హెచ్చైన కృప వల్ల, దయ వలన, ప్రేమ వలనే ఇవాళ మనందరం కూడా ఇంకా సజీవులుగా బ్రతికి ఉన్నాము. ఎందుకంటే గడి క్రితం కూడా చాలా మంది కారణం లేకుండానే కాలగర్భంలో కలిసిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు ఇంకా మనందరినీ కూడా దేవుడు మహాదయ, ఆయన ఆయుష్కాల కిరీటం మనకు అనుగ్రహించారు కనుకే ఈరోజు మళ్ళీ ఉదయకాలం ప్రభు యొక్క పాదాల దగ్గర చేరుకోగలిగాం మనందరము. తండ్రి అయిన, పరలోకపు తండ్రి అయిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తుని శక్తి చేత, అభిషేకం చేత ఎంతగానో ఆయన అభిషేకించుకుని ఆశీర్వదించారు దేవుణ్ణి. ఎంత ఇష్టమో ఆ యొక్క సొంత కుమారుడు. ఆయన ఈరోజు శక్తి చేత, అభిషేకం చేత నజరేయుడైన యేసు నింపబడకపోతే మనకు అపోస్తల కార్యంలో మాట కనపడుతుందండి. ఆయన ప్రియకుమారుని ఎలాగైతే శక్తి చేత, అభిషేకం చేత ఆయన నింపారో, ఈరోజు ఆయన పిల్లలమైన మనము, వాక్యానికి భయపడే మనము, వాక్యం దగ్గరికి పరుగులు పెట్టుకొచ్చే మనము, వాక్యానుసారమైన జీవితం కావాలని కోరుకునే మన మీద కూడా అదే యొక్క బలమైన శక్తి, అదే యొక్క ఆయన అభిషేకం కూడా మన మీద వెల్లడవుతుంది. నిత్యము వెల్లడవుతుంది, అనుక్షణము కూడా వెల్లడవుతుంది. అందుకేనండి అప్పటికప్పుడే మనము ఎంతో భయంకరమైన శోధనలో ఉన్నప్పటికీ కూడా తెప్పరిల్ల చేయబడుతున్నాం. ఇది అసలు ఏ మనుషుని వల్ల కూడా కానిది, జరగనిదని మనందరికీ తెలుసండి. అందుకే దేవుడు అన్నారు, అది నాకు అనుకూలమైన దానినే నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును అంటారు. కీర్తనల గ్రంథంలో ఉంటుంది, మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలు చాలా కష్టకాలంలో వారు దేవునికి మొరలు పెట్టారు, ప్రార్థన చేశారు. కష్టకాలం, క్లిష్ట పరిస్థితి, సంకట సమయం, సాగలేని యొక్క బ్రతుకులు. అలాంటి సమయాల్లో వారందరూ కలిసి మరి ఉచ్చరింప శక్తి కాని మూలుగులతో ఎంతో మూలిగారు మహాప్రభువుని వద్ద. మూలిగిలే గాని నోటి మాటలు కూడా వారికి రాలేదండి. బానిస బ్రతుకుల్లోకి వెళ్ళిపోయారు, వెట్టి చాకిరీలోకి. అలాంటి సమయంలో
ఆ మూలుగులు కూడా విన్నప్పుడు ఆ మహాదేవుడు నోటి మాటను వాక్కును పంపించి వారు పడిన గుంటలో నుండి కూడా వారిని విడిపించారు దేవుడు. ఈరోజు మనం ఏ గుంటలో ఉన్నాము, ఏ యొక్క పరిస్థితిలో ఉన్నాము, ఇంకా లోక సంబంధమైన గుంటలోనే ఉండి బయటికి వచ్చి రాలేకుండా ఉన్నాము, లేదా ఆత్మీయ సంబంధమైన గుంటలోనే ఉన్నాము మనం. ఆయనకి ఇష్టమే అలా ఉంటే. ఏ యొక్క భయంకరమైన మరణలోయపు గుంటలో ఉన్నాము, ఎంతో భయంకరం కరోనా టైంలో చాలా మంది మన దాసులు కూడా మరి కరోనా బారిన పడ్డారు. ఎంతో ఇంకా బయటికి వస్తామా రామా మేము అనుకున్నారు. అలాంటి సమయంలో యోనా గారు చేసినటువంటి ప్రార్థన 2వ అధ్యాయంలో ఎంతో మంది చేసుకున్నారు, వారు కూడా చేసుకున్నారు. కొంతమంది లేకుండా పోయారు. వారిని దేవుడు ఎంతగానో మరి ఒక ఒడ్డుకు చేర్చి వారు మళ్ళీ స్వస్థపడి మనందరికీ దేవుని వాక్యాన్ని ఎంతో మరి శక్తితో కూడి అనేకమైన సంగతులు, అనేకమైన విషయాలు, అనేకమైన చరిత్రలోని మాటలు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశము సంబంధించినవి, జన్మకు సంబంధించినవి, ఇవన్నీ కూడా ప్రేమకు సంబంధించినవి, అనుబంధానికి సంబంధించినవి ఎన్నో విషయాలు మనకు తెలియచేయడానికి మన మధ్యన అద్భుతంగా ప్రత్యేకంగా ప్రత్యక్షపరుచుకున్న సాక్షులుగా వారు మన మధ్యన ఉన్నారండి. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం మన దగ్గరికే వస్తుంది. మనం ఎలాంటి యొక్క పరిస్థితిలో ఉండి మొర్ర పెట్టినా మొర్ర పెట్టకపోయినా, ఒకవేళ మనం నిశ్శబ్దంగా మన యొక్క స్థితిగతులు బాగోక ఒకవేళ మనం ఉండిపోయినా, లేచి కూర్చుని ప్రార్థించడానికి కూడా ఒకవేళ శక్తి మనకు లేకపోయినా, దేవుడు మాత్రం అప్పటికప్పుడు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క మాట ద్వారా మనలందరినీ కూడా దేవుడు ఎంతగానో బలపరుస్తున్నారు, లేవనెత్తుతున్నారు. సత్యములో నుండి మనల్ని సర్వసత్యములోనికి కూడా దేవుడు నడిపిస్తూ ఉన్నారండి. అందుకనే అంటున్నారు, నేను పంపిన కార్యమును సఫలము చేయను. నాకు ఏది అనుకూలమో, ఏది నా చిత్తమో మీ పట్ల అదే నేను చేస్తాను. ఒకవేళ నా చిత్తము కానిది ఏది కూడా నా వాక్యమునికి భయభక్తులు కలిగిన పిల్లలారా నేను చేయను. దానివల్ల మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆలస్యమైనా కూడా అది మీ పక్షంగా నేను నెరవేరుస్తాను. అతి త్వరగా నెరవేర్చాలన్నీ కొన్ని ఉంటాయి, అవి కూడా నేను నెరవేరుస్తాను. ప్రియా బిడ్డ, నీవు నా వాక్యానికి భయపడ్డావు, నా నోటి మాటకి భయపడ్డావు, ఆశతో వచ్చావు, అత్యాశతో వచ్చావు. ఎంతో ప్రేమ నా పట్ల నీవు కనిపరుచుకున్నావు. ఏ విషయంలోనూ కూడా నిన్ను నేను దాటి వెళ్ళిపోలేదని దేవుడు, పుట్టుగుట్టు వారిని కూడా దాటి వెళ్ళని మహాదేవుడు, పుట్టుకుంటి వారిని కూడా దాటి వెళ్ళని మహాగణుడు మన యొక్క జీవితాల్లో జరిగిస్తున్నారు. సహవాసం అంటే ఆయనకి చాలా ఇష్టం అండి. ఎందుకంటే మనందరము కూడా ఆయన యొక్క పిల్లలము. అందులో వాక్యమునికి చోటిచ్చేవారు ఉంటారు, చోటు ఇవ్వని వారు ఇంకా ఉంటారు. ఏదేమైనప్పటికీ వచ్చిన వారందరూ ఆయన పిల్లలే గనక మనం చూస్తాం. చూడండి, ఎంతో వాక్యానికి మేము భయపడుతున్నాం, విలువనిచ్చుకుంటున్నాం. మా జీవితాల్లో కొన్ని పరిస్థితులు ఇంకా వెనకంజగానే ఉంటున్నాయి. ఏమిటి మహాదేవ అనుకుంటాము. వాక్యానికి కొంచెం కూడా వాళ్ళు భయము లేని వారు ఉంటారు. ఏదో చెప్తే కొన్ని మాటలు వినేసి వెళ్ళిపోదాం అంతే. అవేమిటో మనం శ్రద్ధ కలిగి అంతగా పట్టించుకోక్కర్లేదు. వెళ్తే చాలు, వస్తే చాలు, ఏదైనా ఇస్తాడు దేవుడు అని. అలాంటి వారికి కూడా మనకంటే ముందుగా వాక్యానికి ఎంత చోటిస్తామో మనకంటే ముందుగా వాళ్ళకి జీవితాల్లో గొప్ప గొప్ప మిరాకల్స్ జరుగుతూ ఉంటాయి. కారణం ఏదైనా ఉంది అంటే సహవాస బంధం అనేది ఆయనకి ఇష్టము, ఆయన చిత్తము గనుక ఎవరికి ఏ బిడ్డకి ఏమి ఇవ్వాలో. అడవిలో చూడండి, ఈత చెట్లు, ఖర్జూరపు చెట్లు ఉంటాయి కొన్ని. వాటిని కూడా ఎంతో రుచిగలని ఆ ఫలములతో నింపుతారు. వాటి చుట్టూ గొయ్యి తవ్వేవాళ్ళు ఉండరు, ఎరువు వేసేవాళ్ళు ఉండరు, నీరు పెట్టేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. తోటలో అయితే దాని తోటమాలి అన్నిటినీ చేసుకుంటాడు. కానీ వెలుపల అడవిలో, అరణ్యంలో ఆ పక్కన ఈ పక్కన ఉండే వాటిని
అంత తీయటి ఫలాల చేత నింపుతాడు. అలాగే సహవాసంలోకి వచ్చిన ప్రతి బిడ్డ పట్ల కూడా దేవుని యొక్క కరుణా కటాక్షములు, గొప్ప గొప్ప సాక్ష్యాలు వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు మనం అనుకుంటాం, ఏంటో ఎంతగా దేవుని పాదాల దగ్గర ఉంటాము, మనకెందుకో కొంచెం లేట్ అవుతుంది, ఆలస్యం అవుతుంది, వాళ్ళేంటో ఇలా వచ్చారు అలా వెళ్తారు, అంత వాక్యము చదివినట్టుండరు, పాటలు పాడినట్లుండరు, దేనికి కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఉపయోగపడరు, కానీ ఎంత గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అనుకుంటాం. ఆయన వాక్యం అలాంటిది. ఆయన నోటి మాట అంత శక్తివంతమైంది కనుక వారికి చేయవలసిన ఉద్దేశించిన ఏ కార్యాన్నన్నా వారికి చేయకోకుండా దేవుడు మళ్ళీ వెనక్కి దాన్ని తీసుకునేవారు కానే కాదండి. 12వ వచనం అదే 55లో దేవుడు చెప్తున్నారు యెషయా గ్రంథంలో, మీరు సంతోషముగా బయలు వెళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. మన ఎదుట పర్వతాల లాంటి సమస్యలైన, భయంకరమైన మెట్టలైన దేవుడు చెప్తున్నారు, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను ఎన్నడూ కూడా విడిచిపోదు అని దేవుడు సెలవు ఇచ్చారు. అలాగే ఇక్కడ ప్రియులారా, మీ పర్వతాల లాంటి సమస్య పర్వతంలా కనపడుతూ ఉంటుంది, కొండలా కనపడుతూ ఉంటుంది, ఓ భయంకరమైన గుట్టలాగా మనకి కనపడుతూ ఉంటుంది. ఇది ఎలా జరుగుతుందిలే, ఇది ఇక్కడ జరగదులే అనుకుంటామండి. కానీ దేవుని రాకడ కూడా సిద్ధంగానే ఉన్నది, దైవ కార్యాలు కూడా ఘనంగానే మనకు జరుగుతున్నాయి. ఇంకా కొద్ది కాలానికి చీకటి ప్రవేశిస్తుంది, దేవుని వాక్యానికి మరి ఇంకా విడుదల కార్యాలు కూడా ఆగిపోతాయండి, స్టాప్ అయిపోతాయి ప్రియులారా. అలాంటి దినాలు కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల భయంకరమైన శోధనలు, భయంకరమైన తిరుగుబాటు యేసుక్రీస్తు ప్రభువు మీద. అసలు ఆయన యేసుక్రీస్తు కాదు, ఆడు ఎందుకు వచ్చాడు, ఇలాగా అలాగని చాలా రకాల మాటలండి. అసలు లేని మనిషి కొరకు, ఆయన ఒక్కడ కొరకే చాలా విమర్శనలు ఎక్కువైపోయాయండి. మనం అవతల వారు నమ్ముకున్నది ఒకవేళ మానవ స్వభావం కలిగిన ఒక నాయకుడిని నమ్మేసుకుని బ్రతికేస్తున్నారు, ఒక బాబాని నమ్ముకుని బ్రతికేస్తున్నారు, దేన్నో వాళ్ళు పట్టుకుని బ్రతికేస్తున్నాం. మనకు అంత విమర్శన ఉండదు, ఎందుకంటే మనం అంత సమయాన్ని తీసుకోమండి, తర్క వితర్కాలు చేసే సమయం కాదు. పౌలే వైదొలిగారు, పౌలన్న ప్రియులారా. అయితే వాళ్ళకి ఇదే పని కింద పెట్టుకున్న వారు చాలా మంది ఉన్నారండి. మరి మనమైతే అనుకుంటున్నాం, ఆయన వస్తే వీళ్ళు అందులో భాగంగా రొమ్ము కొట్టుకునేవారుగా, ఓ పర్వతాల్లారా నా మీద పడండి, కొండల్లారా నా మీద పడండి, ఓ మెట్టల్లారా నా మీద మమ్మల్ని కప్పేయండి అన్నట్లుగా అందులో భాగం అయిపోతారేమో వీళ్ళందరూ. అయ్యో, అసలు ఎంత కొంచెం కూడా యొక్క యేసు ప్రభుని నమ్మనటువంటి వారు చాలా భయంకరులైన వారు తయారయ్యారండి. ఇక ప్రభు రాకడ ఒకటే వాళ్ళ కళ్ళు అప్పటికి తెరవబడతాయేమో, మొత్తం సంపూర్ణంగా మనోనేత్రాలు మూతపడిపోయిన దినాల్లో మనం ఉన్నాము. సంఘం మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. సంఘం ఆశతోనే అత్యాశతోనే సర్వాంగ సంఘంగా తీర్చిదిద్దబడాలి. సార్వత్రిక సంఘంలో ఏమాత్రము కొదువులున్నా కూడా దేవుడు చూసుకుంటారని భయభక్తులతో మనం వెళ్ళేవారిగా కూడా ఉండాలి. అలాంటి యొక్క పరిస్థితుల్లోకి మనం వచ్చాం ప్రియులారా. సర్వలోకనాథుని సన్నిధానంలో పర్వతములు సహితము కూడా మైనము వలె కరిగిపోవునని మనకి దేవుడు సెలవిస్తున్నారు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి మనం హృదయంలో చోటిస్తామో, వాక్యం ఏ రీతిగా చెప్తుంది కదా, మన జీవితం చాలా ఎడముగా ఉన్నది దేవుని వాక్యానికి. చెప్పడం చెప్పేస్తామండి, వినడం వినేస్తాం, చదవడం చదివేస్తాం, వల్లించడానికి సాక్ష్యాలు వల్లించేస్తాం. కానీ దేవుని యొక్క వాక్యానికి హృదయంలో చోటిచ్చి ఆ ప్రకారం జీవిస్తే దేవుడు ఇంకా అద్భుతమైన కార్యాలు ఏం చేస్తారో తెలియదు అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటామండి అనమాట. సంతోషంగానే బయలు వెళతాం, వస్తూ పోతూ ఉండగానే దేవుని యొక్క పాదాల దగ్గరికి మనం ఎంతగానో ఆశీర్వదింపబడతాం. ఇదే యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో జాగ్రత్తగా మనం చదువుకుంటే గనక ఇక్కడ కొన్ని మాటలు మనకు కనపడతాయి. 4వ వచనం నుండి, యెషయా గ్రంథం 66 చూడండి.
నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడును లేకపోయెను. నేను మాటలాడినప్పుడు వినువాడొకడును లేకపోయెను. నా దృష్టికి చెడ్డదైన దానిని చేసిరి. నాకిష్టము కాని దానిని కోరుకొనిరి. కావున నేనును వారిని మోసములో ముంచుదును. వారు భయపడి వాటిని వారి మీదికి రప్పించెదను. చూడండి ఈ మాట. నేను పిలిచాను, ఎవరు కూడా ఉత్తరము నాకు ఇవ్వలేదు అంటున్నారు. నేను మాట్లాడాను, వినువాడు ఒకడును లేడు. అటు ఇటు తిరుగుతారు. దేవుని వాక్యం, దేవుడు మాట్లాడుతుంటే కూర్చుని ఏంటో ఈ రోజుకి సరిపడా పరిశుద్ధ మాటలు వచ్చేస్తున్నాయి. దేవుడి నోటి వెంబడి పరలోక మాటలు వినడానికి ఒకడును లేడట. అలా తిరుగుతారు, ఇలా తిరుగుతారండి. మొన్న నాకు ఆ సభలోకి వెళ్ళాం. ఎలా తిరుగుతుంటే అలాగే తిరుగుతున్నారు చాలా మంది. అక్కడొక బిడ్డ, అక్కడొక బిడ్డ, అక్కడొక బిడ్డ మరి వాక్యానికి చోటిచ్చి వింటున్నారు. ఇది ఎంతో ఇబ్బంది అనిపించింది నా మనసుకైతే. ఎందుకంటే అక్కడొకళ్ళు వింటున్నారు కానీ మిగిలిన వాళ్ళందరూ వారి కౌర్లు వారియే. వారి సంగతులు వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఏంటో తెలీదు. దేవుడు అంటున్నారు చూడండి, నేను మాట్లాడినప్పుడు వినివాడు ఒకడును లేకపోయాను. నా దృష్టికి వారు చెడ్డదైన దాన్ని చేసిరి. అంటే అటు ఇటు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా వాక్యం టైంలో పనులు చేసుకుంటూ ఉంటాం. అలాగే చెప్తాడు దేవుడని కాదండి, సరెండర్ అవ్వాలి. ఎవరు చూస్తున్నారని అంటే దేవుడు చూస్తున్నాడని మనం భయపడాలి అంతే, ఎవరో కోసం కాదు. మాట విడుదలైపోతుంది, పరలోక సంబంధమైన మాట విడుదలైపోతుంది. ఇక మరి వాక్యానికి మనం సరెండర్ అయితే మనకి వెళ్ళేటప్పుడు సంతోషంతోనే వెళతామని మనం ఇందాక చదువుకున్నాం. బయలు వెళతాం, చాలా సంతోషం, నింపబడిపోతాం. ఇంకా బలమైన విలువైన పాలిచ్చే గొర్రెల వల్లే మన అందరము దినదినము కూడా తయారైపోతాం. ఈ ఉదయకాలం మరి ముఖ్యంగా ఎంతో ప్రాముఖ్యమైన యేసువైపు చూచనే సహవాసం యొక్క సమయం అండి. సమయం ప్రియులారా, నాకు ఇష్టం కాని దాన్ని వారు కోరుకొనిరి అంటున్నారు. కావున నేనును వారిని ఏం చేస్తానంటే మోసంలో తెలుసు ఆయన వాక్యానికి ఎవరైతే వినుకోకుండా, ఎవరైతే పిలిచినప్పుడు ఉత్తరం ఇవ్వకుండా ఉన్నారో, ఆయన దృష్టికి ఎవరైతే మరి చెడ్డదాన్ని చేస్తున్నారో, ఆయన మాట్లాడినప్పుడు వినటానికి ఎవరు ఒకళ్ళు కూడా ఉండలేకుండా ఉంటున్నారో, ఎవరు వింటున్నారో, ఎవరు ప్రాధాన్యత ఇస్తున్నారో, ఎవరు అందులో మునిగి తేలుతున్నారో వాక్యంలో, ఆయనకి ప్రతి ఒక్కటి తెలుసండి. అందరి కోసం ఆయన తెలుసు. మనం కొంతమందినే చూస్తాం బాహాటంగా, అదే మన కళ్ళల్లో కనపడింది చెప్పుకుంటాం. కానీ ఆయన అంతరంగాలు కూడా శోధించే దేవుడు మనందరికీ తెలుసు. కనుక వారి మీదకి నేను భయపడే వాటిని రప్పిస్తాను. చాలా భయాలు వస్తాయండి అలాంటి సమయంలో మన మీదకి, వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వకపోతే. 5వ వచనంలో అదే 66:5లో దేవుడు ఏమంటున్నారంటే, యెహోవా వాక్యమునకు భయపడేవారులారా ఆయన మాట వినుడి. ఆయన మాట వినండి. వాక్యమునకు భయపడి వారులారా ఆయన మాట వినండి. వింటే చాలు. 12 సంవత్సరాల రక్తస్రావ రోగి యేసును గూర్చి విందట. ఆ బాధ అంతా ఎరగట చేసుకుంది ఆవిడ వస్త్రపు చెంగును ముట్టి. ప్రియులారా, అలాగే నా మాట వినుడి అంటున్నారు ఆయన. స్వరాన్ని వినండి, ముందు వినండి, 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 వినండి. చెవిగలివాడు దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా వింటారండి. మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయి మీ స్వజనులు, మీ సంతోషం మాకు కనబడినట్లు యెహోవా మహిమనొందును గాక అని చెప్పుదురు, వారే సిగ్గునందుదురు అంటున్నారు. ఒక దినాన్ని వాక్యాన్ని వింటూ 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 ఉండగానే మనందరము కూడా ప్రియులారా ఆయన స్వారూప్యంలోకి కంపల్సరీ వచ్చేస్తామండి. ఆయన రూపం, ఆయన మనస్సు, ఆయనకున్న ఆ ఏదైతే ఆలోచనలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా సంపూర్ణంగా మనం ఆస్వాదించుకుంటాం ఒక దినాన్ని. అలాంటి యొక్క స్వారూప్యంలోకి మనం వచ్చినప్పుడు దేవుని రాజ్యం ఎవరిదంటే మనందరిదేనండి ప్రియులారా. వింటూ 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 ఉండగానే ప్రియులారా, దేవుని వాక్యాన్ని పఠిస్తూ ఉండగానే పాపం మన యొద్ద నుండి తొలగిపోతుంది. తిరుగుబాటు కార్యాలు మన యొద్ద నుండి తీసివేస్తారు దేవుడు. ఇంకొండో నా బిడ్డకు ఒకవేళ నేను ఇలాంటి అపవిత్రమైనవి
వాటిలో ఒకవేళ వెళితే గనక నా బిడ్డ ఏమైపోతుందో, నా చేతిలో వాడబడదని చెప్పి భయమేసి, వాటన్నిటిని కూడా ఆయనే తీసేస్తారండి. ఆయనకి మన యందు ఉన్న ప్రేమ అంతగా కూడినది గనుక ప్రియులారా, వాటన్నిటిని తొలగించి ఒక దినాన్ని ఆయన యొక్క మనస్సును మనకిచ్చి, ఆయన స్వారూప్యాన్ని మనకిస్తారు. ఆశ్చర్యం చూసిన వాళ్ళందరికీ. అప్పుడు మన స్వజనులు ఎవరైతే ఒకవేళ మన వాళ్ళే సొంత వాళ్ళు ద్వేషించి, ఆయన నామాన్ని బట్టి ఎవరైనా మనల్ని త్రోసేస్తే గనక వాళ్ళందరూ కూడా మన వాళ్ళే మన దగ్గరికొస్తారండి. మన దగ్గరికే వస్తారు. మన పట్టణాల్లో, మన హృదయం అనే పట్టణాల్లో, కుటుంబ పట్టణాలు, వీధి అనే పట్టణాలు, మా వీధిలో చాలా అల్లర్లుగా ఉండి అస్తమాను మీటింగులు ఒక 4, 5 ఉండేయండి. అరుగుల మీద కూర్చొని మీటింగులు పెట్టేవారు. అయితే దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే ఇక్కడ రాజ్య సువార్త ప్రబలుతూ ఉన్నదో అప్పుడు ప్రియులారా, ఆ మీటింగులన్నీ ఏమైపోయినాయో నాకు తెలీదు. ఇప్పుడు కనపడతలే, అసలేమి కనపడతలే. గొడవలు, దెబ్బలాటలు. మా వీధి ఒక వ్యభిచారపు వీధంట ఎప్పుడో. ఇక్కడ పోలీసులు అస్తమాను తిరిగేవాళ్ళంట. ఇప్పుడు ప్రియులారా ఏం లేవండి. అలాంటివి ఏమీ లేవు. చాలా చక్కగాను సాత్వికంతోను, నెమ్మదితోను మా వీధంతా అయిపోయింది. కారణం దేవుని యొక్క ప్రభావం అలా వీధంతటి మీదకి వచ్చిందండి. అలాగే ప్రియులారా, మనం కూడా దేవుడు వర్షాన్ని, హిమాన్ని ఇలా పంపించి వెనక్కి తీసుకోరు. అలాగే మన జీవితాల్లో దేవుని వాక్యం వెల్లడవుతున్నప్పుడు ఘనమైన కార్యాలు జరుగుతాయండి. అట్టి కృప దేవుడు మనందరికి చేయనుగాక. ఈ అవకాశం ఇచ్చిన దాసులకి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి.